ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డిక్లైన్ అని రావడం ఏంటి? చమంతి ఏమైందమ్మా? ఏం లేదు నాన్న, ఇంకోసారి చూడండి. ఇంకోసారి నెంబర్ చెప్పండి. ఆ, లేదమ్మా, ఇది ఎప్పుడో కొలాప్స్ అయినట్టుంది. డిక్లైన్డ్ అనే వస్తుంది. ఏమైందమ్మా? ఆ, ఇన్సూరెన్స్ కట్టకుంటే డిక్లైన్ అనే వస్తుంది చామ్. ప్రతి నెల రెగ్యులర్గా కట్టకపోతేనే అలా వస్తుంది. ఏమ్మా అయిపోయిందా? ఆపరేషన్కి త్వరగా అరేంజ్మెంట్స్ చేయాలి. ఇన్సూరెన్స్ డిక్లైన్ అని వస్తుంది డాక్టర్ గారు. అందుకే ఇన్సూరెన్స్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నెగ్లెక్ట్ చేస్తే ఇదిగో ఇలాంటి ప్రాబ్లమ్సే ఫేస్ చేయాల్సి వస్తుంది. సరే, ఇన్సూరెన్స్ ఆప్షన్ లేనప్పుడు మీరు ఇమీడియట్గా అమౌంట్ రెడీ చేసుకోవాల్సి వస్తుంది. వెళ్ళి త్వరగా ఏర్పాట్లు చేసుకోండి, లేదంటే పేషెంట్ ప్రాణాలకే ప్రమాదం. నర్స్, అర్జెంటుగా ఇందులో ఉన్న మెడిసిన్స్ ఇంజెక్షన్ తీసుకురండి. చామ్, నేను ఈ మెడిసిన్ తీసుకొని వస్తాను. అక్కకి కష్టం చేసి ప్రతి నెల నేను డబ్బులు పంపించేదాన్ని. ఇన్సూరెన్స్ కట్టకపోవడం ఏంటి? అదేనమ్మా దాని బుద్ధి. ఎవరైపోయినా పర్వాలేదు, నేను బాగుంటే చాలు అన్న స్వార్థం మొదలైంది దానిలో. దాని స్వార్థానికి ఇప్పుడు ఇక్కడ మీ అమ్మ బలైపోతుందేనని భయంగా ఉందమ్మా. నువ్వు బాధపడకు నాన్న, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికమ్మా? వస్తానుండు నాన్న. బిడా, అమ్మా రోజా, నేను నీ వైపే ఉంటాను. నువ్వే గెలవాలి. తీసుకో. రోజా, ఆ కోల్డ్ డ్రింక్ నువ్వే తీయాలి. అరుణ్ బాబే గెలవాలి. వదిన ఆ రోజానేదో చేస్తానని ఇలా దగ్గర కూర్చోపెట్టుకుని ఆటలాడిస్తుందేంటండి? అన్నీ అనుమానించక భ్రమరా, కాస్త తనకి అవకాశం ఇవ్వు. ఏం చేస్తుందో చూద్దాం. ఇలా చూస్తూ కూర్చుంటే ఎక్కడ వీటితో పాటు రేపు దానికి పుట్టిన బిడ్డకి అన్నప్రశ్న కూడా చూడాల్సి వస్తుందేమోనని నాకు అనుమానంగా ఉంది. అంత దూరం పోకుండా ఆపడానికి ఆనకట్టలా నేనున్నాను కదే. రెడీ, 1 2 3.
అల్లుడు అమ్మాయి పాల గ్లాస్ తో వస్తుందిలే కాని నువ్వు వెళ్ళి గదిలో వెయిట్ చెయ్యి. అన్నీ నేనే దగ్గరుండి చేయించాల్సి వస్తోంది. దాన్ని బయటికి పంపించేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. ఏయ్, ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే నీ ఇష్టానికి బయట తిరుగుతావా? అది అది చిన్న పని మీద బయటకు వెళ్ళి ఏయ్! ఇప్పుడు నీ సోది వినే టైం లేదు. కిచెన్లో ఉన్న పాలు తీసుకెళ్ళి రోజాకిచ్చిరా. వెళ్ళు. పాలు నువ్వు తీసుకొచ్చావేంటి? ఊరికి నా కంటి కనిపించద్దని చెప్పానా? అమ్మకి ఇన్సూరెన్స్ చేయించావు కదా? చేయించాను. ఇప్పుడు దాని గురించి ఎందుకు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.